హలో ఎవరీవన్, అందరూ బాగున్నారా? రీసెంట్గా మన నర్సింగ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ ఒకరు తక్కువ టైం ఉంది కదా మేడం, 1 మంత్లో ఎక్కువ సిలబస్ ఎలా కవర్ చేయాలి, ఏం చదవాలి, ఏం టాపిక్స్ చదవాలి అంటూ అడిగారు. అలా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఎలా అబ్బా అని కంగారు పడుతూ ఉండొచ్చు. ఏం లేదండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ త్వరగా కంప్లీట్ చేయడానికి చూడండి. ఆ ప్రతి ఒక్క క్వశ్చన్ యొక్క టాపిక్ని కవర్ చేయడానికి చూడండి. సో దాన్ని రిలేటెడ్గా నేను ఇప్పుడు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నది చేస్తాను. ఈరోజు 2018 ఢిల్లీ ఎయిమ్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ పేపర్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: A chronic alcoholic patient blames his family environment for his alcoholism. Which of the following mechanism was used by the patient? ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చదవండి, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్, ఎంతో కాలంగా తాగుతున్న వ్యక్తి తన యొక్క ఆల్కహాలిజంకి, తనకు ఆల్కహాల్ అలవాటు అవడానికి కారణం ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అని చెప్తున్నాడు. ఫర్ హిస్ ఆల్కహాలిజం, బ్లేమ్స్ హిస్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఫర్ హిస్ ఆల్కహాలిజం. తన యొక్క ఆల్కహాలిజంకి, తనకు ఆల్కహాల్ అలవాటు అవడానికి కారణం ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అని బ్లేమ్ చేస్తున్నాడు. సో తను యాక్సెప్ట్ చేయకుండా ఏం డిఫెన్స్ మెకానిజం యూజ్ చేస్తున్నాడు? డెనియల్, ప్రొజెక్షన్, రేషనలైజేషన్, సబ్లిమేషన్. సో డిఫెన్స్ మెకానిజమ్స్లో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ మనం డిఫెన్స్ మెకానిజమ్స్ ఏమేమో చూద్దాం. డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే ఏంటి? మనం బాధపడకుండా, మనం ఏదైనా ఒక సఫర్ అవుతుంటాము, ఏదైనా ఒక ప్రాబ్లం గురించి కానీ, ఏదైనా మనల్ని ఒత్తిడి చేసే విషయం గురించి కానీ బాధపడుతూ ఉంటాము. వాటి నుంచి బయట రావడం కోసం మనం చేసే ప్రయత్నాలే డిఫెన్స్ మెకానిజమ్స్. అంటే ఆ స్ట్రెస్లోనే ఉండిపోకుండా, ఆ బాధల్లోనే ఉండిపోకుండా బయటకు రావడం కోసం, ఆ బాధను యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు, మన బిహేవియర్, వీటినే డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజమ్స్లో రిప్రెషన్, సప్రెషన్, డెనియల్, ఇవన్నీ కూడా మనం మామూలుగా మన డైలీ లైఫ్లో యూజ్ చేసే డిఫెన్స్ మెకానిజమ్స్ అండి. చాలామంది ఒక్కొక్కలాంటి డిఫెన్స్ మెకానిజం వాడుతుంటారు. లైక్ రిప్రెషన్, సప్రెషన్, డెనియల్, డిస్ప్లేస్మెంట్, రియాక్షన్ ఫార్మేషన్, రేషనలైజేషన్, సబ్లిమేషన్, కంపన్సేషన్, ప్రొజెక్షన్, ఇంటలెక్చువలైజేషన్, అన్డూయింగ్, రిగ్రెషన్, డిసోసియేషన్. ఇలా ఇన్ని రకాల డిఫెన్స్ మెకానిజమ్స్ మనం వాడుతున్నాం. అందులో ఒక్కొక్కటి చూసుకుందామంటే రిప్రెషన్ అంటే అన్కాన్షియస్ కానీ ఏదైనా ఒక అన్యాక్సెప్టబుల్గా పెయిన్ఫుల్ థాట్స్ కానీ, ఐడియాస్ కానీ ఉంటాయి. అవి మనకు తెలియకుండానే అన్కాన్షియస్గానే మన కాన్షియస్ నుంచి వెళ్ళిపోయి ఉంటాయి. అంటే మళ్ళీ మనకు గుర్తు రాదు అది ఏం జరిగింది, ఆ థాట్స్ ఏంటి, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అన్నది గుర్తు రాకుండా అలా అన్కాన్షియస్గా వెళ్ళిపోతుంది. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం మళ్ళీ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ యొక్క చైల్డ్ అబ్యూస్ చేసినప్పుడు కొంచెం టైం గడిచే కొద్దీ అవన్నీ మర్చిపోయి ఉండొచ్చు బేబీ, కానీ లేటర్ ఆ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా ఫామ్ చేసుకోలేకుండా పోతాడు బేబీ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి, మనకు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి పాముని చూసి భయపడి ఉంటాము, లేకపోతే స్పైడర్ బైట్ కారణంగా భయపడి ఉంటాము. అది పోన్ టైం గడిచే కొద్దీ మనం మర్చిపోయి ఉంటాం. కానీ లేటర్ మనకు ఒక స్పైడర్ ఫోబియా అని కానీ, ఆ స్నేక్స్ చూసినప్పుడు ఉన్న ఫోబియా కానీ, ఇవన్నీ అలా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది రిప్రెషన్. నెక్స్ట్ డిప్రెషన్ అనేది అన్కాన్షియస్గా మర్చిపోవడం. సప్రెషన్ అనేది కాన్షియస్గానే మనం పెయిన్ఫుల్ ఆర్ ఏదైనా ఇబ్బందికరంగా అయ్యే సిచ్యువేషన్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ని కానీ, థాట్స్ని కానీ కాన్షియస్గానే మనం సప్రెస్ చేసేస్తుంటాం. కాన్షియస్గానే వాటిని అన్కాన్షియస్లోకి నెట్టేయడం, కాన్షియస్లో ఆ థాట్స్ కానీ అవన్నీ కానీ రాకుండా చేయడం. ఎగ్జాంపుల్, పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, టీచర్స్తో కానీ ఏదైనా ఒక ఇష్యూ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఏదైనా కాన్వర్జేషన్ వచ్చినప్పుడు దాని కారణంగా అది ఇంకా పెద్దదయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు అన్న ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్షియస్గానే ఆ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడం. అండ్ ఇంకొకటి, ఏదైనా ఒక థాట్స్ అండ్ ఐడియాస్ కానీ, ఒక మనిషి మనకు ఎదురు వస్తున్నాడు, మనకు ప్రాబ్లం క్రియేట్ చేసిన మనిషి ఎదురు వస్తున్నాడు, అతన్ని ఫేస్ చేస్తే మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం అన్నప్పుడు అతనికి దూరంగా ఉండడం. ఇలా కాన్షియస్గా మనం సప్రెస్ చేయడం, సప్రెషన్. నెక్స్ట్ డెనియల్ అంటే
ఇప్పుడు ఏదైనా ఒకటి మనకు చాలా ఇబ్బందికరమైంది, వెంటనే షాక్ గురయ్యే సిచ్యువేషన్ ఒకటి వచ్చింది, కానీ దాన్ని మనం వెంటనే ఒప్పుకున్నామంటే మనం తెలియని భరించలేని షాక్ గురయ్యి స్ట్రెస్కి లోన్ అయిపోతాం. సో స్టార్టింగ్ ఏం చేస్తారంటే దాన్ని నిజమే కాదు, అసలు జరగలేదంటూ చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన లవబుల్ వన్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయారంటే ఫస్ట్ వాళ్ళు చనిపోయిండరే, అసలు చావలేదు అంటూ చెప్తుంటారు కదా స్టార్టింగ్. ఆ డిఫెన్స్ మెకానిజం డేంజర్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక చోటు నుంచి ఇంకోటి ప్లేస్ చేయడం కదా ఈ టర్మ్ మీనింగ్. అలానే ఈ డిస్ప్లేస్మెంట్ డిఫెన్స్ మెకానిజం కూడా అంతే. ఏంటంటే వాళ్ళు ఒక పెయిన్ఫుల్ కండిషన్ని ఫేస్ చేసి ఉంటారు, అది బేర్ చేయలేరు, దాన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయి వాళ్ళ యొక్క స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా ఇంకొకరి మీద చూపించడం. ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్, ఒక ఫాదర్ ఆఫీస్లో తన బాస్ కారణంగా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి తిట్టడం ఇవన్నీ చేయడం కారణంగా అతను చాలా స్ట్రెస్కి ఫ్రస్ట్రేషన్కి లోన్ అయి ఉంటాడు. కానీ ఆ బాస్ మీద తను ఆ అగ్రెషన్స్ని చూపించలేడు. సో ఏం చేస్తాడు, ఇంటికి వచ్చాక తన వైఫ్ మీద చూపించేస్తాడు ఆ అగ్రెషన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ తనకున్న కోపం మొత్తాన్ని కూడా వైఫ్ మీద చూపించేస్తాడు. వైఫ్ హస్బెండ్ మీద ఏమీ చూపించలేక, ఏం చెప్పలేక, ఏం అనలేక ఏం చేస్తుంది, తన చిల్డ్రన్ మీద చూపిస్తుంది. అంటే తనకు హార్మ్ఫుల్ ప్లస్ హజార్డస్ వాళ్ళ మీదకి ఆ యొక్క అగ్రెషన్ ఫ్రస్ట్రేషన్ని చూపించేయడం అనమాట. సో డిస్ప్లేస్ చేసేయడం, ఇది డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ రియాక్షన్ ఫార్మేషన్ అంటే మనకు యాంగ్జైటీని కలిగించేది కానీ అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేయలేని ఫీలింగ్స్ని కానీ వాటిని ఎగ్జాక్ట్ ఆపోజిట్ బిహేవియర్గా మార్చి చూపించడం. ఎగ్జాంపుల్, మనకు కొంతమంది ఇష్టం లేకుండా ఉంటారు, మన టీచర్స్, ఇది స్టూడెంట్స్ అందరూ రిలేట్ చేసుకోవచ్చు. టీచర్స్ కానీ బ్రదర్స్, సిబ్లింగ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకు అస్సలు ఇష్టం లేకుండా ఉంటారు. వాళ్ళని చూసామంటే ఎక్కడ లేని కోపం ఏదంటే తిట్టేయాలి అలా అనిపిస్తుంటుంది. కానీ అది యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదు కదా. ఏం చేస్తారు, వాళ్ళు ఎదురుపడిన వెంటనే లోపల తిట్టుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళతో మాత్రం చాలా చాలా రెస్పెక్ట్ ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు. రియాక్షన్ అలా ఫామ్ చేసుకొని డిఫెన్స్ మెకానిజం రియాక్షన్ ఫార్మేషన్. నెక్స్ట్ రేషనలైజేషన్ అంటే కొన్ని మిస్టేక్స్ చేసేస్తుంటాము, దానికన్నా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చింటాయి. బట్ వాటిని ఏం చేస్తారంటే దాన్ని వాటిని ఇంకొక వాటితో పోల్చి కంపేర్ చేసేసి రేషనలైజేషన్ చేసేస్తుంటారు. ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేక దానికి వేరే కారణం చూపించడం. ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినా, తక్కువ మార్క్స్ వచ్చినా ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు ఏం చేస్తారంటే, ఆ రోజు కరెంట్ లేదు మేడం, నేను చదవలేకపోయాను మేడం, అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే నేను చేయలేకపోయాను అంటూ చెప్తుంటారు కదా. హాస్టల్లో పవర్ పోయిందనో ఏదో ఒకటి ఇలాంటి రీజన్స్ చెప్తుంటారు. నిజంగా కూడా జరిగిండొచ్చు, కానీ చాలామంది వీటిని చెప్తుంటారు కదా. అది ఎగ్జాంపుల్ రేషనలైజేషన్. వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని ఇంకొక సాకులు చెప్పి కవర్ చేసేసి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకుండా చేస్తుంటారు. ఇది రేషనలైజేషన్. సబ్లిమేషన్ అంటే సోషలీ అన్యాక్సెప్టబుల్ ఇంపల్సెస్ కానీ అర్జెస్ కానీ వాటిని యాక్సెప్టబుల్ ఇంపల్సెస్ అండ్ యాక్సెప్టబుల్ యాక్టివిటీస్గా మార్చుకోవడం. మనకున్న అన్యాక్సెప్టబుల్ ఇంపల్సెస్ని సొసైటీ యాక్సెప్ట్ చేసే యాక్టివిటీస్గా మార్చుకోవడం. లైక్ కొంతమందిలో అగ్రెసివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందరితో అలా అలా చేయలేం కదా, వాటిని చేయకూడదు అన్యాక్సెప్టబుల్, యాంటీ సోషల్ కదా. సో ఆ ఇంపల్సెస్ తనలో ఉన్న అగ్రెసివ్నెస్ని వీటన్నిటినీ కూడా స్పోర్ట్స్లో చూపించడం, మిగిలిన వాటిలో యాక్టివిటీస్లో చూపించడం. స్పోర్ట్స్లో చూపించినా కానీ అది ఆ అగ్రెసివ్నెస్ అంతా కూడా బయటికి పెట్టగలిగే యాక్టివిటీస్లో చూపించడం కానీ యాక్టివిటీస్ని చేయడం, అది సబ్లిమేషన్. లైక్ కోపం ఎక్కువగా ఉంది, ఏం చేయలేకపోతున్నారు, వెంటనే ఇలా ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఆ కోపం తగ్గిపోతుంది కదా. అలాగా సోషల్లీ యాక్సెప్ట్ చేయలేని ఇంపల్సెస్ని అడ్జస్ట్ని వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయగలిగే యాక్టివిటీస్గా మార్చుకోవడం, ఇది సబ్లిమేషన్. ఇంకా కంపెన్సేషన్ అంటే ఒకదానికి ఇంకోటి కంపెన్సేట్ చేయడం.
లైక్ కొంతమంది స్టడీస్లో పర్ఫెక్ట్గా ఉంటారు, నెంబర్ 1 అవుతారు, కొంతమంది స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా నెంబర్ 1 అవుతారు. ఏం చేస్తారంటే స్టడీస్లో రాణించలేదు, ఎక్కువ మార్క్స్ రాలేదు, ఎక్కువ హై లెవెల్కి రాలేకపోతున్నారు, కానీ సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి ఫ్యామిలీలో ఫ్రెండ్స్ మధ్యలో అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క టాలెంట్ అంతా కూడా స్పోర్ట్స్లో చూపించి ఛాంపియన్ అవ్వడం, ఇలా కంపెన్సేషన్ ఒకటి దక్కనప్పుడు ఇంకొక దాంట్లో పర్ఫెక్ట్ అవ్వడం. నెక్స్ట్ ప్రొజెక్షన్ అంటే ఒకరు చేసిన తప్పుల్ని ఇంకొకరి మీద ప్రొజెక్ట్ చేసేయడం. లైక్ ఆపరేషన్ జరుగుతోంది, సర్జరీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి, అది ఇంకొక అసిస్టెంట్ సర్జన్ మీద బ్లేమ్ చేసేయడం, ఇతను ఇలా చేయడం కారణంగా అయ్యింది, లేకపోతే నర్సెస్ మీద బ్లేమ్ చేసేయడం, తను యాంటిసిపేట్ చేసి ప్రాపర్ టైంకి నాకు ఇన్స్ట్రుమెంట్స్ అందించలేదని చెప్పడం, ఇలాగా తన మిస్టేక్స్ అన్నిటినీ కూడా ఇంకొకరి మీద బ్లేమ్ చేసేసి చూపించడం, ఇది ప్రొజెక్షన్. నెక్స్ట్ ఇంటలెక్చువలైజేషన్ అంటే ఇది రీజనబుల్ థింకింగ్ అండి. ఇంటలెక్చువలైజేషన్ అంటే ఏదైనా జరిగింది, ఇప్పుడు మంచిగా రీజన్ వెతకడం, మంచిగా ఆలోచించడం, ఏమైనా జరిగింది, లైక్ యాక్సిడెంట్ అయిపోయిందని అక్కడ కూర్చునేసి బాధపడుతూ అలా ఉండకుండా అది ఎందుకు అయ్యింది, నెక్స్ట్ ఏం చేయాలి అంటూ ఆలోచన చేసి చేయడం ఇంటలెక్చువలైజేషన్. అన్డూయింగ్ అంటే చేసింది చేయనట్లుగా మర్చిపోవడం కోసం. లైక్ చిల్డ్రన్ ఉంటారు, పేరెంట్స్ తనకెంతో ఇష్టమైన పిల్లల్ని మిస్టేక్ చేసినప్పుడు కొట్టేయడం కానీ పనిష్మెంట్ ఇవ్వడం కానీ చేసేస్తారు. సో అలా చేసినప్పుడు ఏంటంటే లేటర్ తర్వాత అయ్యో నేను నా పిల్లల్ని కొట్టేసానే, పనిష్మెంట్ ఇచ్చానే, ఎంత బాధపడి ఉంటారో ఏంటో అని దాన్ని మర్చిపోవడం కోసం మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడం, వాళ్ళకి ఇష్టమైంది కొనియడం, మంచిగా మాట్లాడడం, ఇలా చేస్తుంటారు. అలా థ్రెటనింగ్ డిస్ట్రక్టివ్ థాట్స్ నుంచి కాంట్రరీ బిహేవియర్లో ఎంగేజ్ అయిపోవడం, ఇది అన్డూయింగ్. రిగ్రెషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఆర్ ఏదైనా అన్యాక్సెప్టబుల్ కండిషన్స్ వాటి ఫేస్ చేస్తున్నప్పుడు ఎర్లియర్ స్టేజ్లోకి వెళ్ళడం. మన యొక్క ఎర్లియర్ స్టేజ్లో ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అన్న ఆ స్టేజ్లోకి అన్కాన్షియస్గా వెళ్ళిపోవడం. లైక్ ఏదైనా థ్రెటనింగ్ సిచ్యువేషన్స్, డిస్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినప్పుడు కొంతమంది ఫీటల్ స్టేజ్లో ఎలా లైడౌన్ అయి ఉంటారు, అలా పనుకునేస్తుంటారు. అండ్ మనకు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఎర్లియర్ స్టేజ్లో యంగ్గా అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాటిని ఎలా ఫేస్ చేసుకొని ఉన్నారని గుర్తు తెచ్చుకోవడం. అండ్ అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఎంత సెక్యూర్గా ఉన్నారు, అండ్ అడోల్సెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గురించి గుర్తు రావడం. ప్రజెంట్ డిస్కంఫర్టబుల్గా ఉన్న కండిషన్స్లో కానీ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో కానీ మన అన్కాన్షియస్గా ఎర్లియర్ స్టేజెస్లోకి వెళ్ళిపోవడం, ఇది రిగ్రెషన్. డిసోసియేషన్ అంటే ఇమీడియట్గా జరిగిన థ్రెటనింగ్ సిచ్యువేషన్స్, ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. లైక్ నిన్ననే ఆర్ జస్ట్ 2 hours ముందు జరిగిన కార్ యాక్సిడెంట్ కానీ నిన్న జరిగిన కార్ యాక్సిడెంట్ నుంచి కానీ యామ్నీషియా కండిషన్లోకి వెళ్ళిపోవడం, అంటే మర్చిపోవడం, ఇది డిసోసియేషన్. మర్చిపోవడం, ఆ కండిషన్స్ అన్నిటికీ దూరంగా, ఆ సరౌండింగ్స్ అన్నిటికీ కూడా దూరంగా వెళ్ళిపోతూ రావడం డిసోసియేషన్. ముందు డిఫెన్స్ మెకానిజమ్స్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అన్నది చూసారు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, డెనియల్ అంటే ఏంటి, ఇంతకుముందు చూసాం, ఉన్నది జరిగిన నిజాన్ని నిజం కాదు అని యాక్సెప్ట్ చేయకుండా అబద్ధం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు, అది కాదు ఇక్కడ. అండ్ రేషనలైజేషన్ అంటే చేసిన మిస్టేక్స్ని సొసైటీ యాక్సెప్ట్ చేసే విధంగా వేరే కారణం చూపించడం. సబ్లిమేషన్ అన్నది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కాదు, ఇంకొక కారణం చెప్పడము కాదు. సబ్లిమేషన్ అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ని యాక్సెప్టబుల్ బిహేవియర్గా మార్చడము కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ పేషెంట్, తన యొక్క తప్పుని, తన యొక్క ఫెయిల్యూర్, తనకు వచ్చిన కష్టాన్ని అదన్నీ కూడా ఇంకొకరి కారణంగా జరిగింది అంటూ ఇంకొకరిని బ్లేమ్ చేస్తున్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ ప్రొజెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మోరో రిఫ్లెక్స్ డిసపియర్స్ అట్ విచ్ ఏజ్?
6 months, 4 months, 3 months, 8 months. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు అసలు ఎన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి, రిఫ్లెక్స్ అంటే ఏంటి, ఒక్కొక్క రిఫ్లెక్స్ గురించి డీటెయిల్గా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నానండి. అవి ఎప్పుడు డిసపియర్ అయిపోతాయి అన్నది కూడా అందులో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. దాని యొక్క లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చూసుకోండి. నార్మల్గా ఇచ్చే రియాక్షన్స్ని కొన్ని రిఫ్లెక్సెస్ అన్నది కొన్ని మంత్స్ వరకే ఉంటుంది, పుట్టిన వెంటనే కొన్ని రోజుల వరకు కూడా ఉంటుంది. ఇలా కొన్ని డిసపియర్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ నార్మల్ రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ చిన్నపిల్లల యొక్క. అవి ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ రిఫ్లెక్సెస్ రిలేటెడ్గా కూడా మీకు ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు. విల్ సీ దిస్ క్వశ్చన్. మోరో రిఫ్లెక్స్ డిసపియర్స్ అట్ 3 months. ది క్వశ్చన్ యొక్క ఆన్సర్ 3 months. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మానిక్ డిప్రెసివ్ ప్రొఫిలాక్సిస్ డిసార్డర్? ఈ మానిక్ డిప్రెసివ్ అంటే ఏంటంటే బైపోలార్ డిసార్డర్ కదా. ఈ మానిక్ డిప్రెసివ్ డిసార్డర్కి ప్రొఫిలాక్సిస్ కింద ఏ డ్రగ్ యూజ్ చేస్తారో అని అడిగారు. లిథియం, వాల్ప్రోయేట్, హాలోపెరిడాల్, ఫెనటాన్. ఈ నాలుగిట్లో ఏది ప్రొఫిలాక్సిస్గా యూజ్ చేస్తారు? ఫెనటాన్ అన్నది సీజర్స్కి వాడుతుంటారు. హాలోపెరిడాల్ స్కిజోఫ్రెనిక్ డిసార్డర్స్కి యూజ్ చేస్తుంటారు. అండ్ వాల్ప్రోయేట్ అంటే సోడియం వాల్ప్రోయేట్ అన్నది కూడా ఈ బైపోలార్ డిసార్డర్కి యూజ్ చేస్తారు. అండ్ ఇంకా సీజర్స్కి వాడుతారు, మైగ్రేన్కి కూడా యూజ్ చేస్తుంటారు, అడ్వైస్ చేస్తుంటారు. బట్ ఈ వాల్ప్రోయేట్ అనేది లాంగ్ టర్మ్ ప్రొఫిలాక్సిస్ కింద ఈ మానిక్ డిప్రెసివ్ డిసార్డర్కి యూజ్ చేయరు. సో ఇక్కడ ప్రొఫిలాక్సిస్ కింద మానిక్ డిప్రెసివ్ డిసార్డర్కి యూజ్ చేసే డ్రగ్ ఏంటి? లిథియం. వాట్ ఈజ్ లిథియం? ఈ లిథియం అంటే ఏంటి? మూడ్ స్టెబిలైజర్. అసలు మూడ్ స్టెబిలైజర్స్ అన్నీ ఏమేమి ఉన్నాయంటే, కామన్లీ యూజ్ మూడ్ స్టెబిలైజర్స్ వచ్చి లిథియం కార్బోనేట్, కార్బోజపైన్, సోడియం వాల్ప్రోయేట్. ఇవన్నీ కూడా మూడ్ స్టెబిలైజర్స్ అంటారు. ఏదైనా క్వశ్చన్ అడిగి విచ్ వన్ ఈజ్ ద మూడ్ స్టెబిలైజర్ అని వీటిలో నుంచి ఏదైనా ఆప్షన్ కనపడిందంటే ఇవి మార్క్ చేయండి. లిథియం కార్బోనేట్, కార్బోజపైన్ అండ్ సోడియం వాల్ప్రోయేట్. అండ్ లాంగ్ టర్మ్ ప్రొఫిలాక్సిస్కి మానిక్ ప్రొఫిలాక్సిస్కి యూజ్ చేసే కామన్ డ్రగ్ ఏంటంటే లిథియం కార్బోనేట్. ఈ లిథియం కార్బోనేట్ గురించి ఒకసారి చూద్దాం. లిథియం కార్బోనేట్ వచ్చి సీరం థెరప్యూటిక్ లెవెల్ 0.8 to 1.2 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉండాలి బ్లడ్లో. అదే ప్రొఫిలాక్సిస్ కింద యూజ్ చేసేటప్పుడు 0.6 to 1.2 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉండాలి. అండ్ టాక్సిక్ లెవెల్, ఇది బ్లడ్లో టాక్సిక్ లెవెల్ ఎప్పుడు రీచ్ అవుతుందంటే ఏ లెవెల్ దాటాక టాక్సిక్ రియాక్షన్స్ ఇస్తుందంటే గ్రేటర్ దాన్ 2 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉన్నిందంటే ఇది టాక్సిక్ రియాక్షన్స్ ఇస్తుంది. సో వీటి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడుగున్నారండి, గుర్తుపెట్టుకోండి. సో లిథియం యొక్క సీరం థెరప్యూటిక్ లెవెల్ ఎంత? 0.8 to 1.2 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్. అండ్ దిస్ ప్రొఫిలాక్సిస్కి 0.6 to 1.2 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్. అండ్ టాక్సిక్ లెవెల్ ఎప్పుడు అవుతుంది? గ్రేటర్ దాన్ 2 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉన్నప్పుడు టాక్సిక్ లెవెల్ అవుతుంది. అండ్ దిస్ లిథియం ఈజ్ మూడ్ స్టెబిలైజర్. ఇది ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్రొఫిలాక్సిస్ ఆఫ్ మానిక్ డిప్రెసివ్ డిసార్డర్లో యూజ్ చేసే డ్రగ్ లిథియం కార్బోనేట్. లిథియం గురించి ఇంకొంచెం తెలుసుకుందాము, ఎందుకంటే దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఏదో ఒకటి అడుగుతారండి. లిథియం అనేది మూడ్ స్టెబిలైజర్ అండ్ బీపీఏడీలో యూజ్ చేస్తారన్నది ఆల్రెడీ మీకు అర్థమైంది. అండ్ ఇది అక్యూట్ మేనియాలో 900 to 2100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ డోస్ ఇస్తారు. లిథియం యూజ్ చేయడం కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. మైల్డ్ రియాక్షన్స్ అనేది ఫైన్ హ్యాండ్ ట్రిమర్ ఉంటుంది, పాలియూరియా ఉంటుంది, మైల్డ్ థర్స్ట్ ఉంటుంది. అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చి 1.5 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా రియాక్షన్స్ ఉంటాయి. సివియర్ రియాక్షన్స్ వచ్చి 2.5 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం సివియర్ రియాక్షన్స్ ఉంటాయి. దీని కారణంగా ఈజీలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వచ్చి స్లో డిఫ్యూజన్ అండ్ వైడనింగ్ ఉంటుంది. ఈసీజీలో వచ్చి ఈసీజీలో చేంజెస్ వచ్చి టీ వేవ్ రివర్సిబుల్ ఫ్లాట్నింగ్ ఉంటుంది, ఐసోఎలక్ట్రిసిటీ కానీ ఆర్ టీ వేవ్ ఇన్వర్షన్ ఉంటుంది. ఇంకా వీళ్ళకి డ్రౌజినెస్, హెడేక్, జిఐ అప్సెట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అప్సెట్, వామిటింగ్స్ అప్సెట్ ఇలా ఎక్కువగా ఉంటుంది. అండ్ హైపోటెన్షన్ ఉంటుంది. ఇంకా సివియర్ అంటే అరిథ్మియాస్ ఇవి కూడా వస్తాయి. పల్స్ ఇర్రెగ్యులారిటీస్, వెయిట్ గెయిన్ అన్నది ఉంటుంది.
ఈ ట్రీట్మెంట్ అప్పుడు పేషెంట్ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ 6 to 8 లార్జ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ సోడియం ఇంటేక్ అడిక్వేట్గా తీసుకోవాలి, లేకపోతే టాక్సిసిటీ పెరిగిపోతుంది. సోడియం కంటెంట్ అనేది తగ్గిందంటే బాడీలో లిథియం యొక్క టాక్సిసిటీ పెరుగుతుంది. అండ్ డేంజరస్ మిషన్స్ అనేది ఆపరేట్ చేయడం కానీ డ్రైవ్ చేయడం కానీ చేయకూడదు. కెఫెన్ కంటైన్ బెవరేజెస్ అనేది తక్కువగా తీసుకోవాలి. కాఫీ అండ్ అదర్ బెవరేజెస్ కూడా తక్కువగా తీసుకోవాలి. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా ప్రెగ్నెన్సీ అన్నది అవాయిడ్ చేయాలి. లిథియం థెరపీ తీసుకుంటున్న వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదు. ఒకవేళ టాక్సిక్ సిమ్టమ్స్ అన్నది అపియర్ అయ్యిందంటే లిథియం తీసుకోవడం ఆపేయాలండి, డిస్కంటిన్యూ చేయాలి. సివియర్ వీక్నెస్, మజిల్ వీక్నెస్ కానీ ఎక్సెసివ్ వామిటింగ్ ఉన్నా అండ్ హ్యాండ్ ట్రిమర్స్ అన్నది ఎక్సెసివ్గా ఎక్స్ట్రీమ్గా ఉన్నా కూడా ఇది వర్టిగో వీక్నెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా లిథియం అన్నది డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అప్పుడు ఈ లిథియం లెవెల్స్ అన్నది ఖచ్చితంగా మానిటర్ చేయాలండి. ఫస్ట్ డోస్ తీసుకున్న 8 to 12 అవర్స్కి లిథియం లెవెల్స్ ఒకసారి చూడాలి. అండ్ ఫస్ట్ మంత్లో వచ్చి 2 to 3 times వీక్లీ చెక్ చేయాలి. తర్వాత వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ మెయింటెనెన్స్ థెరపీలో వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఒకసారి లిథియం లెవెల్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఇది లిథియంకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రీట్మెంట్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ క్వశ్చన్, హైలీ హీట్ రెసిస్టెంట్ వ్యాక్సిన్ ఈజ్. చిన్నపిల్లలకి మనకి ఇప్పటికే ఈ కరోనా వచ్చాక వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వ్యాక్సిన్ ఎందుకు వేయాలి, ఇవన్నీ కూడా అర్థమై ఉంటుంది జనాలందరికీ. చిన్నపిల్లలకి అన్నది కామన్గా ఇన్ని నెలలకి ఈ వ్యాక్సిన్ వేయాలన్నది ఆల్రెడీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మీరు చూసే ఉంటారు. ఆ వ్యాక్సిన్స్లో హీట్ రెసిస్టెంట్ ఎక్కువగా ఉన్న వ్యాక్సిన్ ఏది? బీసీజీ, ఓపీవీ, ఎంఎంఆర్, టీటీ. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. మనం ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా చూసాము అండ్ వేరే వాళ్ళకి ఇచ్చున్నాం కూడా. ఈ వ్యాక్సిన్స్లో హీట్ రెసిస్టెంట్ ఎక్కువ కూల్నెస్లో కాకుండా నార్మల్గా కూడా ఇచ్చిన వ్యాక్సిన్ ఏది? టీటీ కదా. ఎవరికి ఏ దెబ్బ తగిలినా, అది మర్డ్ ఆర్ మెటల్ రిలేటెడ్ దెబ్బ తగిలినా కూడా మనం టీటీ అన్నది ఎవరికైనా ఇచ్చే ఇంజెక్షన్. ఇది ఖచ్చితంగా ఐస్లో పెట్టి తీసుకెళ్ళి అది కోల్డ్ టెంపరేచర్, కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తూ తీసుకెళ్ళి ఇవ్వం కదా, నార్మల్గా ఇచ్చేస్తుంటాం. అక్కడ మెడికల్ షాప్లో తీసుకున్నారో వచ్చి ఇచ్చేస్తుంటారు. ఫ్రిడ్జ్ కూల్నెస్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ చేస్తుంటారు. ఈ టీటీ ఇంజెక్షన్ సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ టీటీ ఇంజెక్షన్ అన్నది ఎప్పుడు ఇస్తారన్నది మీ అందరికి కామన్గా తెలిసిందే. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో టీటీ ఇంజెక్షన్ 2 times ఇస్తారండి. ఓవరాల్ ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తంలోకి 2 times ఇస్తారు. 2 doses ఆఫ్ టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. ఆఫ్టర్ 3 months ఒకటి అండ్ ఆఫ్టర్ 3 months ఫస్ట్ డోస్. ఈ టీటీ2 సెకండ్ డోస్ వచ్చి ఆఫ్టర్ 4 weeks ఆఫ్ ఫస్ట్ డోస్. సెకండ్ డోస్ వచ్చి 4 weeks ఆఫ్ ఫస్ట్ డోస్ ఇస్తారు. ఇలా 2 injections ఇస్తారు, 2 vaccines, 2 doses ఇస్తారు. వాట్ ఈస్ టీటీ బూస్టర్? ప్రెగ్నెన్సీలో టీటీ బూస్టర్ ఏంటంటే మామూలుగా 3rd dose ఇవ్వడం కాదు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో 2 టీటీ ఇంజెక్షన్స్ తీసుకొని ఉండి వితిన్ 3 yearsలో 2 టీటీ ఇంజెక్షన్స్ తీసుకొని ఉంటే వాళ్ళకి ఒక బూస్టర్ ఇంజెక్షన్ ఇస్తారు, బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది అబౌట్ టీటీ. ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ హీట్ రెసిస్టెన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి కొన్ని హీట్ రెసిస్టెన్స్ అండ్ ఏ వ్యాక్సిన్స్ ఫుల్గా ఫ్రీజ్ చేయొచ్చు, కొన్ని వ్యాక్సిన్స్ ఫ్రీజ్ చేయకుండా ఉండేటివి ఉంటాయి కదా, వీటి గురించి ఒకసారి చూద్దాం. vaccines that can be freezed, కొన్ని vaccines that cannot be freezed ఇక్కడ, that can be freezed ఇక్కడ. DT ఆల్రెడీ ఇప్పుడు మనం టీటీ ఇంజెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. DT అంటే డెప్తీరియా అండ్ టెటనస్. సో డెప్తీరియా, DPT డెప్తీరియా పర్టుసిస్ అండ్ టెటనస్. ఈ టెటనస్ రిలేటెడ్ ఉన్న ఈ DT, DPT, TT ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేయకూడదు. అండ్ హెపటైటిస్ B కూడా ఫ్రీజ్ చేయకూడదు. ఇవి ఎక్కువ ఫ్రీజ్ చేస్తే యూజ్ ఉండదు. నెక్స్ట్ దట్ కెన్ బి ఫ్రీజ్డ్. ఇంకొన్ని వ్యాక్సిన్స్ వచ్చి మొత్తంగా ఫ్రీజ్ చేసినా కూడా బాగానే పనిచేస్తాయి. అవి ఏంటంటే బీసీజీ అది కూడా డ్రై ఫామ్లో ఉన్న డైల్యూషన్. ఈ బీసీజీకి డైల్యూషన్ చేయకుండా ఉన్నప్పుడు, డ్రై ఫామ్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని ఫ్రీజ్ చేయొచ్చు. ఒకవేళ డైల్యూయంట్ యూస్ చేసేసాము, డైల్యూయంట్ యాడ్ చేసాము, ఈ డైల్యూషన్ ఫామ్లో ఉంది బీసీజీ, అప్పుడు ఇది ఫ్రీజ్ చేయకూడదు. దీన్ని 8 degrees అంటే మినిమం స్టోరేజ్ కెపాసిటీ అదేంటి 8 degrees టెంపరేచర్లో పెట్టచ్చు. నెక్స్ట్ ఓపీవీ కూడా ఫ్రీజ్ చేయొచ్చు, -20 degrees centigrade వరకు కూడా ఉంటుంది. ఇంక
ఎంఎంఆర్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు, ఎక్కువ కోల్డ్ టెంపరేచర్ని కూడా బేర్ చేయగలదు. అదేంటంటే ఇదేంటి ఎంఎంఆర్ అంటే ఏంటి, మీజల్స్, మమ్స్ అండ్ రుబెల్లా. వ్యాక్సిన్స్ ఏవైతే ఫ్రీజ్ చేయకూడదు, ఏవి ఫ్రీజ్ చేయొచ్చు అన్నవి వీటి రిలేటెడ్గా కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, స్క్రబ్ టైమ్ ఫర్ సర్జికల్ హ్యాండ్ వాష్ ఈజ్. సర్జికల్ హ్యాండ్ వాష్ చేస్తారు కదా, ఆపరేషన్స్ చేసే ముందు కానీ ఏదైనా ప్రొసీజర్స్ చేసే ముందు కానీ చేసే హ్యాండ్ వాష్ని సర్జికల్ హ్యాండ్ వాష్ అంటారు. సో ఈ సర్జికల్ హ్యాండ్ వాష్ చేయడానికి స్క్రబ్ చేసే టైం ఎంత టైం తీసుకోవాలి, ఎంత టైం వరకు స్క్రబ్ చేస్తూ ఉండాలి. కొంతమంది అనుకుంటుంటారు 1 minute అని, ఇంకొంతమంది ఏమనుకుంటారు ఫుల్గా జర్మ్స్ అన్నీ వెళ్ళిపోవాలి కదా, ప్రొసీజర్స్ చాలా స్టెరైల్గా ఉండాలి కదా 10 minutes అని. సో యాక్చువల్గా ఎంత టైం తీసుకోవాలండి, 1 minute, 2 minutes, 5 minutes, 10 minutes, ఎంత టైం తీసుకోవాలి చెప్పండి. ద యాక్చువల్ ఆన్సర్ ఈజ్ 5 minutes. ఒక రీసెర్చ్ ప్రకారం 5 minutes స్క్రబ్ టైంలోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని జర్మ్స్ పోయి చాలా స్టెరైల్గా అవుతుందని ఫైండ్ అవుట్ అయిందండి. అందుకనే సర్జికల్ హ్యాండ్ వాష్ స్క్రబ్ టైం వచ్చి 5 minutes చేశారు. అండ్ హ్యాండ్ వాష్ అన్నది ఇది కదా. నెక్స్ట్ హ్యాండ్ వాష్ అన్నది తెలుసు, ఒకవేళ ఇది సర్జికల్ హ్యాండ్ వాష్. నెక్స్ట్ నార్మల్ హ్యాండ్ వాష్కి ఎంత టైం తీసుకోవాలి. సర్జికల్ హ్యాండ్ వాష్ అనేది బిఫోర్ ప్రొసీజర్స్ అదంతా చేస్తారు కదా, ఇప్పుడు కోవిడ్ వచ్చాక హ్యాండ్ వాష్ అవేర్నెస్ అందరికీ పెరిగింది. ఆ హ్యాండ్ వాష్ ఎంత టైం చేయాలి. అండ్ హ్యాండ్ రబ్ ఎంత టైం చేయాలి. హ్యాండ్ వాష్ అన్నది నార్మల్గా ఎవరైనా చేసే హ్యాండ్ వాష్ ఎన్ని మూమెంట్స్ ఉంటాయి ఏంటన్నది మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం. హ్యాండ్ వాష్ అన్నది 20 seconds పడుతుంది, 20 seconds చేయాలి. హ్యాండ్ రబ్ అన్నది దేంతో చేస్తాం, శానిటైజర్ యూస్ చేసి చేస్తాం కదా, అది హ్యాండ్ రబ్ అంటారు. హ్యాండ్ రబ్ చేసుకుంటాం, హ్యాండ్ వాష్ చేయం, సోప్ అదంతా వేసి వాష్ చేయం, హ్యాండ్ రబ్ చేసుకుంటాం. అండ్ మనం మెడికల్ ప్రొఫెషన్లో హ్యాండ్ రబ్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తాం, దానికి 5 moments ఉన్నాయి. ఎప్పుడెప్పుడు చేస్తామంటే పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టచింగ్ పేషెంట్, ఇలా 5 moments ఉన్నాయి కదా. ప్రతిసారి కూడా మనం హ్యాండ్ రబ్ చేసుకుంటుంటాం, శానిటైజర్ యూస్ చేసి స్టెరీలియం యూస్ చేసి హ్యాండ్ రబ్ చేసుకుంటాం. అది ఎంత టైం తీసుకోవాలంటే 20 seconds. సో హ్యాండ్ వాష్, నార్మల్ హ్యాండ్ వాష్ అండ్ నార్మల్ రెగ్యులర్గా చేసే హ్యాండ్ రబ్ 20 seconds చేసుకోవాలి. సర్జికల్ హ్యాండ్ వాష్ స్క్రబ్ టైం వచ్చి 5 minutes. ఓకేనా. ఈ హ్యాండ్ వాష్ హ్యాండ్ రబ్ అనేది ఎప్పుడు చేయాలి, హాస్పిటల్ ఏరియాలో మెడికల్ మన ప్రొఫెషన్లో ఎప్పుడు చేయాలి. సో ఈ హ్యాండ్ వాష్కి 5 moments ఉన్నాయి. ఎన్ని moments ఉన్నాయి, 5 moments ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు అంటే బిఫోర్ టచింగ్ ఏ పేషెంట్, after touching a patient, before a procedure and after a procedure. After a procedure or body fluid exposure అయినా కూడా చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ టచింగ్ పేషెంట్ సరౌండింగ్స్. సో ఇలా 5 momentsలో మనం హ్యాండ్ వాష్ అండ్ హ్యాండ్ రబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కాకుండా మైల్డ్గా అని అనిపించినప్పుడు మనం హ్యాండ్ రబ్ యూస్ చేస్తాం. అది కామన్గా ప్రతి పేషెంట్ టు పేషెంట్, బిట్వీన్ పేషెంట్ టు పేషెంట్ ఆర్ బిట్వీన్ ఎనీ వర్క్, మనం ఏ వర్క్ డీల్ చేస్తున్న హాస్పిటల్లో ఈ 5 moments హ్యాండ్ రబ్ ఖచ్చితంగా చేస్తాం. హ్యాండ్ వాష్ అన్నది ఇంకేదైనా మేజర్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు డౌట్ వచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చే ముందు కానీ మనం హ్యాండ్ వాష్ చేస్తాం. ఓకేనా. ఏమీ లేనప్పుడు హ్యాండ్ రబ్ చేస్తాము. ఏదైనా ప్రొసీజర్స్ మీకు కాన్షియస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఖచ్చితంగా టచ్ చేసినా కానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేయాలి. సో ఇక్కడ 5 moments ఏమేమి, బిఫోర్ టచింగ్ ఏ పేషెంట్. మనం ఎన్నో వర్క్స్ చేస్తుంటాం కదా హాస్పిటల్లో మన డ్యూటీ టైంలో. సో మనకు తెలియకుండానే మన హ్యాండ్స్ కంటామినేట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి పేషెంట్ దగ్గరికి వెళ్తున్నామంటే ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే పేషెంట్ రిలేటెడ్ వర్క్ చేయబోతున్నాం, పేషెంట్ టచ్ చేయబోతున్నాం
అంటే అప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసే వెళ్ళాలి. నెక్స్ట్ ఆఫ్టర్ టచింగ్ ఏ పేషెంట్ చూసిన తర్వాత పేషెంట్ టచ్ చేసిన తర్వాత ఇంకొక పేషెంట్ డీల్ చేయబోతాం కదా, కాబట్టి పేషెంట్ టు పేషెంట్స్ బిట్వీన్ కూడా అంటే ఆఫ్టర్ టచింగ్ ఏ పేషెంట్ కూడా హ్యాండ్ వాష్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ఏ ప్రొసీజర్ ఆర్ బాడీ ఫ్లూయిడ్ ఎక్స్పోజర్ రిస్క్, ఏదైనా ప్రొసీజర్ చేసే ముందు కూడా హ్యాండ్ వాష్ చేయాలి. అండ్ ఏదైనా బాడీ ఫ్లూయిడ్ మనకు ఎక్స్పోజర్ అయ్యాము, పేషెంట్ యొక్క సెక్రీషన్స్ ఏదైనా కూడా మనకు వాటికి మనం ఎక్స్పోజ్ అయిపోయినా అప్పుడు కూడా మనం హ్యాండ్ వాష్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ టచింగ్ పేషెంట్ సరౌండింగ్స్, పేషెంట్ బెడ్ మీద ఉన్నారు, చుట్టుపక్కల పేషెంట్ సరౌండింగ్ ఏరియాలో వెళ్ళినా కూడా వాటిని ఏదైనా ముట్టుకున్నా, లాకర్ కానీ పేషెంట్ ఫైల్ కానీ ఏదైనా సరే సరౌండింగ్స్ ఏదైనా ముట్టుకున్నా కూడా మళ్ళీ హ్యాండ్ వాష్ చేయాల్సి ఉంటుంది. ఇవి 5 moments ఆఫ్ హ్యాండ్ వాష్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్ దట్ టు బి మెయింటైన్ ఇన్ లిథియం థెరపీ? ఈ లిథియం థెరపీ ఇస్తున్నప్పుడు మనం మెయింటైన్ చేయాల్సిన ఎలక్ట్రోలైట్ ఏంటి? కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం. ఈ ఎలక్ట్రోలైట్స్లో కొన్ని మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రోలైట్స్లో ఖచ్చితంగా ఒక ఎలక్ట్రోలైట్ మాత్రం లిథియం థెరపీ ఇస్తున్నాడు మన పేషెంట్కి లిథియంతో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏ ఎలక్ట్రోలైట్ మెయింటైన్ చేయాలి? ఇంతకుముందు లిథియం రిలేటెడ్ చెప్పున్నాను కదండి, అది ఒకసారి మీరు ఇంకొకసారి చూసినా మీకు బాగా గుర్తొస్తుంది. ఎలక్ట్రోలైట్ ఏది మెయింటైన్ చేయాలి చెప్పగలరా? ద ఆన్సర్ ఈజ్ సోడియం. ఎందుకంటే సోడియం ఈ ఎలక్ట్రోలైట్లో చాలా ఈ లిథియం థెరపీ ఇస్తున్నప్పుడు చాలా వరకు డీహైడ్రేట్ అయిపోతుంటారు, ఫుల్గా డీహైడ్రేట్ అవుతుంటారు. అండ్ సోడియం అన్నది తక్కువైందంటే లిథియం అన్నది బాడీలో ఎక్కువ పెరిగిపోతుంది అనమాట, మెటబాలిజం రిలేటెడ్గా. సోడియం అన్నది మన బాడీలో సోడియం ఎలక్ట్రోలైట్ తగ్గిందంటే లిథియం యొక్క టాక్సిసిటీ పెరుగుతుంది. లిథియం టాక్సిసిటీ పెరగకుండా ఉండాలి అంటే మనం ఎలక్ట్రోలైట్స్లో ఏది ఫుల్గా మెయింటైన్ చేయాలంటే సోడియం ఖచ్చితంగా నార్మల్ రేంజ్లో ఉండాలి. ఆ పేషెంట్కి ఎక్కువగా మనం సోడియం ఖచ్చితంగా సప్లిమెంట్ చేయాలి, అట్లీస్ట్ నార్మల్ లెవెల్లో అన్న మెయింటైన్ చేసేలా చూసుకోవాలి. లేదు అంటే లిథియం యొక్క టాక్సిసిటీ పెరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిరింజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లషింగ్ పిఐసిసి? పిఐసిసి అంటే ఏంటండి? పిఐసిసి అంటే ఏంటి? పిఐసిసి అంటే పెరిఫెరల్లీ ఇన్సర్టెడ్ సెంట్రల్ క్యాథెటర్. పెరిఫెరల్లీ ఇన్సర్టెడ్ సెంట్రల్ క్యాథెటర్స్. సెంట్రల్ లైన్ వేస్తారు కదా, ఆ సెంట్రల్ లైన్ వేసాక ఆ సెంట్రల్ లైన్ క్యాథెటర్ మెయింటైన్ చేయడం కోసం ఫ్లష్ చేస్తుంటారు. అప్పుడు యూస్ చేసిన సిరంజ్ ఎన్ని ml ఆఫ్ సిరంజ్ యూస్ చేస్తారు అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఎంత ml? 1 ml, 2 ml, 3 ml, 5 ml? సో ఇక్కడ ఫ్లష్ చేయడానికి ఖచ్చితంగా మనము 5 ml సిరంజ్ యూస్ చేయాల్సి ఉంటుందని. 1 ml, 2 ml, 3 ml అనేది సరిపోదు. సో ఇలా ఎందుకు చేయాలి అంటే ఇది సెంట్రల్ లైన్ అన్నది సెంట్రల్ లైన్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఫ్రాగ్మెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఫ్లష్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ హెపారినైజ్డ్ ఎందుకు తీసుకోవాలంటే బ్లడ్ క్లాట్స్ అవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం. ఎందుకంటే కంటిన్యూస్లీ ఫ్లో అన్నది అదేమి వెజల్ కాదు కదా, కంటిన్యూస్లీ ఫ్లో అవుతూ ఉండదు కాబట్టి మనం బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా హెపారినైజ్ సొల్యూషన్ చేస్తుంటాం. స్టార్టింగ్ అదే వీన్ హై స్ట్రాంగ్ డీప్ వీన్లో ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రాగ్మెంటేషన్ అన్నది అయ్యే ఛాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కామన్ సైట్ యూజ్డ్ ఫర్ సెంట్రల్ లైన్? సెంట్రల్ లైన్ వేయడానికి కామన్గా యూజ్ చేసే సైట్ ఏంటి? ఫస్ట్ ఇంటర్నల్ జుగులర్ వీన్, రేడియల్ వీన్, బ్రేకియల్ వీన్, ఫెమరల్ వీన్. ఈ ఇంటర్నల్ జుగులర్ వీన్ ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఇమేజ్ చూడండి. ఇంటర్నల్ జుగులర్ వీన్ వచ్చి అది. నెక్స్ట్ రేడియల్ వీన్ వచ్చి ఇలా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ బ్రేకియల్ వీన్, ఫెమరల్ వీన్. సో మోస్ట్ కామన్గా యూజ్ చేసే సైట్ ఏంటి? ఇంటర్నల్ జుగులర్ వీన్ ఇది.
ఇప్పుడు మనం డెలీరియం ట్రిమన్స్ అంటే ఏంటో చూద్దాం. డెలీరియం ట్రిమన్స్ అంటే ఇక్కడ ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ ఉంటుందంటే గ్లోబల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మెంటల్ స్టేటస్ ఒకలా ఉండదు, ఒక్కొక్కసారి ఒకలా ఉంటారు. వీళ్ళకి సింపాథిక్ ఓవర్ డ్రైవ్ ఉంటుంది, అంటే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్, సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఓవర్ డ్రైవ్గా ఉంటుంది, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉంటుంది. దీని కారణంగా లాస్ట్కి కార్డియోవాస్కులర్ కొలాప్స్ కూడా జరుగుతుంది. ఈ కండిషన్ని డెలీరియం ట్రిమన్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, delirium tremors or withdrawal symptoms of కొన్ని సబ్స్టెన్సెస్ చేస్తూ ఉండి ఎక్కువ కాలం యూస్ చేస్తూ ఉండి సడన్గా ఆపేశారంటే వాళ్ళకి కొన్ని అడ్వర్స్ రియాక్షన్స్ వస్తుంటాయండి. వాటిని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటుంటారు. అంటే వాడి బాడీ దానికి అలవాటు పడిపోయి ఒకసారిగా ఆపేశారంటే బాడీ రివర్స్ రియాక్షన్స్ ఇస్తుంటుంది. వాటిని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటుంటారు. సో ఈ డెలీరియం ట్రిమర్స్ అన్నది ఏ సబ్స్టెన్స్ యూస్ చేయడం కారణంగా వచ్చే విత్డ్రావల్ సిమ్టమ్స్, మతలబ్ ఆపడం కారణంగా ఏ సబ్స్టెన్స్ సడన్గా ఆపడం కారణంగా వస్తుంది. ఆప్షన్స్ కొకెయిన్, ఆల్కహాల్, ఓపియాయిడ్, కెన్నబిస్. సో వీటిల్లో ఏ సబ్స్టెన్స్ కారణంగా వస్తుంది అంటే కెన్నబిస్ వాడడం కారణంగా వచ్చే విత్డ్రావల్ సిమ్టమ్స్లో ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇరిటబిలిటీ, డిప్రెషన్ అండ్ జిఐ సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. జిఐ సిమ్టమ్స్ అంటే వామిటింగ్, డయేరియా, అపెటైట్ లేకపోవడం, ఆకలి లేకపోవడం, జిఐ సిమ్టమ్స్. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఓపియాయిడ్ అంటే సడన్గా ఓపియాయిడ్ తీసుకోవడం ఆపడం కారణంగా వచ్చే సిమ్టమ్స్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. ఓపియాయిడ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చి కన్స్ట్రిక్టెడ్ పీపుల్, అంటే అక్యూట్ ఇంటాక్సికేషన్లో కన్స్ట్రిక్టెడ్ పీపుల్ ఉంటుంది. ఎక్కువ లాంగ్ టర్మ్ యూజ్ కాకుండా అక్యూట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రిక్టెడ్ పీపుల్ వస్తుంది. అలా క్రానిక్ యూజ్ చేసిన వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ ఓపియాయిడ్ యూజ్ చేస్తుంటే కానీ వాళ్ళకి ఈ క్రానిక్ ఇంటాక్సికేషన్లో డైలేటెడ్ పీపుల్ ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ కూడా అడుగున్నారండి. వాట్ ఈస్ ద అక్యూట్ విత్డ్రావల్ సిమ్టమ్ ఆఫ్ ఓపియాయిడ్ అని, అది కన్స్ట్రిక్టెడ్ పీపుల్. సో అక్యూట్ ఇంటాక్సికేషన్లో ఒకలా, క్రానిక్ ఇంటాక్సికేషన్లో ఒకలా ఉంటుంది. అదర్ విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చి మజిల్ క్రాంప్స్, జిఐ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే వామిటింగ్, డయేరియా, ఇలా అంతా. ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం, పైలో ఎరెక్షన్ ఉంటుంది, అండ్ ఎనోరెక్సియా, కాన్స్టిపేషన్ ఉంటుంది. స్వెట్టింగ్, బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంటుంది. వాటరీ ఐస్, రన్నింగ్ నోస్, యార్నింగ్, ఇరిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ట్రెమర్స్ ఉంటుంది. పైలో ఎరెక్షన్ అంటే చర్మం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి కదండి. ఏదైనా షాక్ గురైనప్పుడు కానీ, చర్మం మీద పురుగు పాకినప్పుడు కానీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి కదా, ఇక్కడ వీళ్ళకి ఆ పైలో ఎరెక్షన్ ఉంటుంది. ఇంకో టర్మ్ ట్రిమర్స్ అని ఉంది. ట్రిమర్స్ అంటే షేకింగ్ అవ్వడము. ట్రిమెన్స్, డెలీరియం ట్రిమర్స్ అంటే అది వేరే, ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, అది డెలీరియం ట్రిమెన్స్. ఇక్కడ ట్రిమర్స్ షేక్ అవ్వడం. కొకైన్ వాడడం కారణంగా క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది. క్రేవింగ్స్ ఆఫ్ కొకైన్ ఎక్కువ ఉంటుంది. అండ్ డిప్రెషన్, నెక్స్ట్ సూసైడల్ థాట్స్. ఇది క్రేవింగ్స్, డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్ అన్నది కొకైన్ విత్డ్రావల్ సిమ్టమ్స్. ఆల్కహాలిక్లో వచ్చి డెలీరియం ట్రిమర్స్ ఉంటాయి. డెలీరియం ట్రిమర్స్ అండ్ ఇంకా వర్నిక్స్ కార్సాకాఫ్స్ సిండ్రోమ్ అన్న డెవలప్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ వర్నిక్స్-కార్సాకాఫ్ సిండ్రోమ్? వర్నిక్స్-కార్సాకాఫ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, వర్నిక్స్-కార్సాకాఫ్ సిండ్రోమ్, వర్నిక్స్ సిండ్రోమ్ అండ్ కార్సాకాఫ్ సిండ్రోమ్ అన్నది స్పెషల్గా ఎక్కువగా స్పెసిఫిక్గా వచ్చి ఈ ఆల్కహాలిజం పేషెంట్స్లోనే. ఈ ఆల్కహాలిక్ పేషెంట్స్ క్రానిక్ అబ్యూస్ కారణంగా వీళ్ళల్లో వైటమిన్ B1 అదే థైమిన్ అన్నది డెఫిషియెంట్గా ఉంటుంది. అండ్ వీటి కారణంగా ఏమవుతుందంటే వర్నిక్స్ సిండ్రోమ్ అండ్ కార్సాకాఫ్ సిండ్రోమ్ వస్తుంది. వర్నిక్స్ సిండ్రోమ్లో ఏంటి, వాట్ ఈస్ వర్నిక్స్ సిండ్రోమ్ మీన్స్ ప్రామినెంట్ సెరిబ్రల్ అటాక్సియా ఉంటుంది. 6th క్రేనియల్ నర్వ్ అన్నది ప్యారలైజ్డ్ అయిపోతుంది.
సో అది ప్రామినెంట్ సెరిబ్రల్ అటాక్సియా ఉంటుంది. నెక్స్ట్ పెరిఫెరల్ న్యూరోపతి. పెరిఫెరల్ అంటే ఎక్స్ట్రిమిటీస్ యొక్క న్యూరోపతి ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వర్నిక్ సిండ్రోమ్లో ప్రామినెంట్ సెరిబ్రల్ అటాక్సియా, పెరిఫెరల్ న్యూరోపతి అండ్ మెంటల్ కన్ఫ్యూజన్ ఇవి వర్నిక్ సిండ్రోమ్లో ఉంటాయి. నెక్స్ట్ కార్సాకాఫ్ సిండ్రోమ్లో వచ్చి గ్రాస్ మెమరీ లాస్ అనేది గ్రాస్గా మెమరీ లాస్, చాలా ఎక్కువగా మెమరీ లాస్ ఉంటుంది. ఇది అన్నది ఇర్రివర్సిబుల్. ఈ గ్రాస్ మెమరీ లాస్ అనేది ఇర్రివర్సిబుల్గా ఉంటుంది వాళ్ళకి కొన్ని కండిషన్స్లో. నెక్స్ట్ డిసోరియంటేషన్ అంటే ఏ టైం, ప్లేస్ అండ్ పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటారు. కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి, అన్ని విషయాలలో కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అండ్ కన్ఫాబులేషన్ అంటే ఆల్రెడీ పేషెంట్ ఫేస్ చేసిన, ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్సే కూడా గుర్తుండకపోవచ్చు. కొన్ని చెప్తూ ఉంటాడు, మధ్యలో గుర్తు రాకుండా వేరే స్టోరీస్ అన్నీ కలిపేసి చెప్పేస్తూ ఉంటాడు. సో మధ్యలో అవన్నీ జరగనివి కూడా జరిగినట్లుగా, మధ్యలో ఏదైతే మర్చిపోయింటాడో ఆ గ్యాప్లో జరగనివి కూడా వేరే వేరే అబద్ధాలు, స్టోరీస్ అని చెప్పేస్తుంటాడు. అలా తను అబద్ధాలు చెప్తున్నాడు, జరగనివి చెప్తున్నాడు అనేది కూడా తనకి తెలీదు. సో ఈ కన్ఫాబులేషన్ కూడా ఉంటుంది. ఇది కన్ఫాబులేషన్ అనే టర్మ్ ఒకటే కూడా అడుగున్నారండి చాలాసార్లు, వాట్ ఈస్ కన్ఫాబులేషన్ అని. ఇది అబౌట్ ఆల్కహాలిక్ విత్డ్రావల్ సింటమ్స్ ఇవి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మరి? ఇంకా ఆల్కహాల్లో డెలీరియం ట్రిమర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అటాక్సియా అని చెప్పుకున్నాం కదా. అటాక్సియా అంటే ఏంటి? కోఆర్డినేషన్, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఉండకపోవడాన్ని అటాక్సియా అంటారు. సో ఇక్కడ అటాక్సియా సెరిబ్రల్ అటాక్సియా అన్నది ఇక్కడ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. ఇక్కడ ఏంటంటే కోఆర్డినేషన్, నర్వ్ డ్యామేజ్ ఆర్ మజిల్ డ్యామేజ్, వీటి కారణంగా కోఆర్డినేషన్ అన్నది జరగకుండా పోతుంది. ఇక్కడ సిక్స్త్ క్రేనియల్ నర్వ్ పాల్సీ అని ఇచ్చారండి. సిక్స్త్ క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ అయిపోవడం కారణంగా. సో దేనికి ప్రాబ్లం వస్తుంది? సిక్స్త్ క్రేనియల్ నర్వ్ పాల్సీ అంటే డ్యామేజ్ ఆర్ వీక్నెస్ రావడం కారణంగా. వాట్ ఈజ్ సిక్స్త్ క్రేనియల్ నర్వ్? అబ్డ్యూసెన్స్. సో ఇదేంటి అబ్డ్యూసెన్స్? దేనికి రిలేటెడ్? ఐ మూమెంట్స్ రిలేటెడ్గా క్రేనియల్ నర్వ్ వచ్చి సిక్స్త్ క్రేనియల్ నర్వ్ అబ్డ్యూసెన్స్ నర్వ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది? ఐ మూమెంట్స్, మజిల్ కోఆర్డినేషన్ ఉండదు కాబట్టి ఐ మూమెంట్స్ కూడా సరిగ్గా ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ కాంప్లికేషన్ ఆఫ్టర్ రప్చర్ ఆఫ్ అపెండిక్స్. అపెండిసైటిస్ వచ్చాక, అపెండిక్స్ రప్చర్ అయిపోయాక కామన్ కాంప్లికేషన్ ఏంటి? పెరిటోనైటిస్, హెమరేజ్, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్, పిఐడి. పిఐడి అంటే ఏంటి? పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అన్నది ఈ అపెండిక్స్కి రిలేటెడ్ కాదండి. ఇది పెల్విక్ ఆర్గాన్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ రావడం. సో దానికి ఇది సంబంధం లేదు. నెక్స్ట్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అంటే ఇంటెస్టైన్ లోపల నార్మల్గా గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టినల్ ఫ్లో ఉంటుంది కదా, ఆ పాసేజ్ అన్నది సరిగ్గా జరగనప్పుడు వచ్చేది ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్. ఇదర్ ఎయిర్ అబ్స్ట్రక్ట్ అవ్వడం కానీ, ఆపరేషన్స్ తర్వాత ఫైబ్రస్ టిష్యూ అక్కడ అబ్స్ట్రక్ట్ అయిపోవడం కానీ, అది ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్. సో ఈ రెండు ఆన్సర్ కాదు. నెక్స్ట్ హెమరేజ్ అన్నది నార్మల్గా జరుగుతుంది కానీ వీళ్ళు ఇక్కడ ఏం అడిగారు? కాంప్లికేషన్ అడిగారు. ఏంటి డేంజర్? ఏంటి పెరిటోనైటిస్. సో రప్చర్ అయ్యి అక్కడంతా కూడా రప్చర్ అయిపోయి మొత్తం ఫ్లూయిడ్ అంతా కూడా వెళ్ళిపోయి నెక్స్ట్ పెరిటోనియం అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, అది పెరిటోనైటిస్. సో రప్చర్ ఆఫ్ అపెండిక్స్ ఇస్ ఎ వెరీ డేంజర్. ఈ అపెండిసైటిస్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అపెండిసైటిస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇది ఫస్ట్ నార్మల్ పెయిన్ వస్తుంటుంది, మిడిల్ ఆఫ్ ది అబ్డోమెన్లో పెయిన్ వస్తుంటుందండి. అది మెల్లిమెల్లిగా రావడం పోవడం జరిగి వితిన్ ఫ్యూ అవర్స్లో ఏమవుతుందంటే రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డోమెన్, లోవర్ రైట్ సైడ్ ఆఫ్ అంబ్లికస్, అంటే అంబ్లికస్ కంటే కింద దట్టు రైట్ సైడ్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది, కాన్స్టెంట్గా సివియర్గా ఉంటుంది. ఇలాంటి పెయిన్ అన్న స్టార్ట్ అయిందంటే త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. చేయకపోయామంటే నెగ్లెక్ట్ చేస్తే అది అపెండిక్స్ రప్చర్ అయిపోయి కాంప్లికేషన్స్కి లీడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, tuft of hair is seen in which type of neural tube defect? ఏ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్లో tuft of hair అంటే హెయిర్ కనపడుతూ ఉంటుంది, పైన tuft of hair అనేది కనపడుతూ ఉంటుంది, గుత్తుగా హెయిర్ ఎక్కడ కనపడుతూ ఉంటుంది. ఆప్షన్స్ వచ్చి స్పైనా బైఫిడా అకల్టా, స్పైనా బైఫిడా సిస్టికా, ఎంట్రోసిల్ అండ్ హైడ్రోసెఫాలస్. హైడ్రోసెఫాలస్ అంటే ఏంటి? హెడ్లో సిఎస్ఎఫ్ అనేది ఫ్లూయిడ్ అన్నది ఎక్కువగా ఫామ్ అయిపోయి బల్జ్ అయిపోయి ఉంటుంది, అది హైడ్రోసెఫాలస్. నెక్స్ట్ ఇది కాదు. నెక్స్ట్ ఎంట్రోసిల్ అంటే ఇది
ఇంటెస్టైన్ రిలేటెడ్ది అండి, అది ఇంటెస్టైన్ లోపలది ప్రాబ్లం, అబ్డోమెన్ లోపల ఉండే ప్రాబ్లం కదా. ఇందులో అయితే హెయిర్ ఫామ్ అవడం అన్నది ఉండదు, ఇక్కడ మనకు హెయిర్ ఫామ్ అయ్యేది అయితే కనపడదు. నెక్స్ట్ స్పైనా బైఫిడా సిస్టికా, స్పైనా బైఫిడా అకల్టా, ఈ రెండు కూడా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్సే. ఈ స్పైనా బైఫిడా అంటే ఏంటి? స్పైనా బైఫిడా అంటే స్పైనల్ కార్డ్ అండ్ మనకున్న వర్టిబ్రల్ కాలమ్, స్పైన్ అండ్ స్పైనల్ కార్డ్ యొక్క ఫార్మేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే ఫామ్ అయ్యే డిఫెక్ట్ని స్పైనా బైఫిడా అంటారు. అసలు స్పైనా బైఫిడా ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏమేమి? స్పైనా బైఫిడా అకల్టా అంటే ఇక్కడ బోనీ ఫార్మేషన్, బోనీ ఆర్క్ అన్నది ఫామ్ అయి ఉండదు. మెనింజస్ అండ్ స్పైనల్ కార్డ్ ఇవన్నీ కూడా ఏం ప్రాబ్లం ఉండదు, నర్వ్స్ రిలేటెడ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, కానీ బోనీ ఆర్క్ అనేది సరిగ్గా ఫామ్ అయి ఉండదు. బోనీ ఆర్క్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు, ఈ డయాగ్రామ్లో చూసినట్లు బోనీ ఆర్క్ అనేది ఫామ్ అయి ఉండదు, బట్ డ్యామేజ్ అయితే ఏమి ఉండదు, మనకి ఇది కనపడదు కూడా అంటిల్ ఎంఆర్ఐ చేసేంతవరకు స్పైనా బైఫిడా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉంది బేబీకి అన్నది తెలియదు. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది బేబీస్కి ఈ స్పైనా బైఫిడా అకల్టా ఉన్న వాళ్ళకి కొన్ని మార్క్స్ ఉంటాయి, ఎక్కడైతే డ్యామేజ్ ఉందో, లోపల ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ ఏరియాలో బర్త్ మార్క్ లాగా ఫామ్ అయి ఉంటుంది. బర్త్ మార్క్ ఆర్ ఆ ప్లేస్లో డింపుల్ లాగా ఉంటుంది. ఆర్ హెయిర్ మనం అనుకున్నట్లు ఈ టఫ్ట్ ఆఫ్ హెయిర్, ఇక్కడ క్వశ్చన్ అడిగినట్లు టఫ్ట్ ఆఫ్ హెయిర్ అన్నది కనపడుతూ ఉంటుంది. ఆ ఏరియాలో స్పైనల్ కార్డ్లో స్పెసిఫిక్గా ఒక ఏరియాలో ఇలాగ హెయిర్ అనేది ఎక్కువగా ఫామ్ అయి ఉండడం, లేకపోతే డింపుల్ ఫామ్ అయి ఉండడం, బర్త్ మార్క్ లాగా కనపడుతూ ఉండడం ఉంటే కాన నెక్స్ట్ ఇమీడియట్గా ఎంఆర్ఐ చేయాలండి. ఎంఆర్ఐ చేసినప్పుడు తెలుస్తుంది ఇది స్పైనా బైఫిడా సిస్టికా. స్పైనా బైఫిడా సిస్టికా అనేది 2 టైప్స్. సిస్టికా అంటే ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, స్పైనల్ కార్డ్, స్పైన్ ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్ ఆ ఏరియాలో స్పైన్లో ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి మనకు బయటకు కూడా కనపడుతూ ఉంటుంది. 2 టైప్, మెనింగోసీల్ అండ్ మైలోమెనింగోసీల్. మెనింగోసీల్ అంటే ఒక సాక్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి ఉంటుంది, అది బయటకు కనపడుతూ ఉంటుంది, సాక్ లాగా కూడా కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నర్వ్ డ్యామేజ్ అన్నది ఏముంటుందని, నర్వ్స్ బయటకు ఆ సాక్లో మాత్రం నర్వ్స్ బయటకు వచ్చి ఉండవు, స్పైనల్ కార్డ్ బయట ఉంది, జస్ట్ ఫ్లూయిడ్ మాత్రం ఫామ్ అయి ఉంటుంది. ఇంకా మైలోమెనింగోసీల్ అంటే ఇది కూడా ఒక సాక్లా వచ్చి ఉంటుంది ఫ్లూయిడ్తో పాటు, స్పైనల్ కార్డ్ కూడా, మెనింజస్ స్పైనల్ కార్డ్ కూడా అందులో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు నర్వ్ డ్యామేజ్ ఉంటుంది. సో ఇది స్పైనా బైఫిడా అకల్టా, స్పైనా బైఫిడా సిస్టికా, మెనింగోసీల్ అండ్ మైలోసీల్. ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? టఫ్ట్ ఆఫ్ హెయిర్ అన్నది ఎక్కడ కనపడుతూ ఉంటుంది? ఆన్సర్ ఏంటి? స్పైనా బైఫిడా అకల్టా. నెక్స్ట్ క్వశ్చన్, వైటిస్ డిశ్చార్జ్ ఫ్రమ్ వెజైనా ఈజ్ సీన్ ఇన్. వెజైనా నుంచి వైటిస్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అబ్నార్మల్గా వచ్చేది ఏ కండిషన్లో చూస్తాం? ఆప్షన్స్ ట్రైకోమోనియాసిస్, సిఫిలిస్, గొనోరియా, క్యాండిడియాసిస్. ఈ వీటిల్లో ఓన్లీ వైటిస్ డిశ్చార్జ్ అన్నది ఏ కండిషన్లో వస్తుంది అన్నది. ఇప్పుడు ఇక్కడ ట్రైకోమోనియాసిస్, సిఫిలిస్, గొనోరియా ఈ మూడిట్లో కూడా ఇది ఎల్లో అండ్ గ్రీన్ డిశ్చార్జ్ కూడా ఉంటుందండి. ఎల్లో అండ్ గ్రీన్ డిశ్చార్జ్ ఉంటుంది. సిఫిలిస్లో పెయిన్ఫుల్నెస్ కూడా ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. సో ఓన్లీ పెయిన్ లేకుండా ఓన్లీ వైటిస్ డిశ్చార్జ్ ఉండేది క్యాండిడియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్. సిఫిలిస్లో పెయిన్ అండ్ వైట్ డిశ్చార్జ్ కూడా వస్తుంటుంది. ఆన్సర్ ఏంటి? క్యాండిడియాసిస్. సో ద వైటిస్ డిశ్చార్జ్ ఫ్రమ్ వెజైనా ఈజ్ సీన్ ఇన్ అని అడిగితే కానీ క్యాండిడియాసిస్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రోటా వైరస్ వ్యాక్సిన్. రోటా వైరస్ రిలేటెడ్ వ్యాక్సిన్ కూడా ఉంది కదా, చిన్నపిల్లలకి ఇస్తుంటారు, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. రోటా వ్యాక్సిన్, ఈ రోటా వ్యాక్సిన్ యొక్క రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? ఓరలా, ఐఎంఆ, ఐవి ఆర్ సబ్క్యూటేనియస్. సబ్క్యూటేనియస్ ద్వారా ఇస్తారా, ఓరల్, ఐఎం, ఐవి వీటి ద్వారా ఇస్తారా? ఇక్కడ వ్యాక్సిన్స్ యొక్క రూట్ అండ్ డోస్, ఏ వ్యాక్సిన్ ఏ రూట్ ద్వారా ఇవ్వాలంటే ఎంత డోస్లో ఇవ్వాలన్నది మెన్షన్ చేస్తున్నాను. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఇలా లిస్ట్ అవుట్ చేశాను. ఓపీవీ అన్నది ఓరల్గా ఇస్తారు, బీసీజీ ఇంట్రాడర్మల్, మీజిల్స్ సబ్క్యూటేనియస్గా ఇస్తారు, ఐపీవీ వచ్చి సబ్క్యూటేనియస్గా కానీ ఇంట్రామస్కులర్గా కానీ ఇస్తారు.
ఐపీవీ అంటే ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. మిగిలిన హెపటైటిస్ బి, డిపిటీ, టీటీ ఇవి ఇంట్రామస్కులర్ ఐఎం ఇస్తారు. అండ్ డోస్ ఎంత ఏంటి అన్నది ఇక్కడ ఉంది, చూసుకోండి. ఇంకా ఈ వ్యాక్సిన్స్ అన్నది కొత్త ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో యాడ్ చేసినవి. పెంటా వ్యాక్సిన్లో 5 వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్, హిబ్ అంటే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి, ఫ్లూ అంటారు కదా అది, అండ్ హెపటైటిస్ బి. ఇవి 5 కలిసి పెంటా వ్యాక్సిన్గా ఫామ్ చేసి ఇస్తున్నారు. దీని రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఐఎం అండ్ డోస్ 0.5 ml. హిబ్ వ్యాక్సిన్ ఒక రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఎం అండ్ డోస్ వచ్చి 0.5 ml. ఇప్పుడు ఇది కూడా పెంటా వ్యాక్సిన్లో కలిపేశారు. ఇంకా రోటా వ్యాక్సిన్ అన్నది ఓరల్గా ఇవ్వాలి, 2 drops ఇవ్వాలి. చూసారు కదా వేరియస్ వ్యాక్సిన్స్, వాటి యొక్క రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డోసేజ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఓరల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్రగ్ ఈజ్ రిలేటివ్లీ కాంట్రాఇండికేటెడ్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు రిలేటివ్లీ కాంట్రాఇండికేటెడ్ ఏ డ్రగ్? ఆప్షన్స్: సల్ఫనిల్యూరియా, ప్రోపనలాల్, సెఫలోస్పోరిన్ అండ్ జిడోవిడిన్. ఇవి ఒక్కొక్కటి ఏంటి, వీటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ వీటి ఫంక్షన్ ఏంటండి? యూరియా అనేది హైపోగ్లైసిమిక్, ఓరల్ హైపోగ్లైసిమిక్. నెక్స్ట్ ప్రోప్రానలాల్ అనేది బీటా బ్లాకర్. అండ్ సెఫలోస్పోరిన్ ఈజ్ యాంటీబయాటిక్. జుడోవిరిన్ అన్నది యాంటీవైరల్. ఇక్కడ ఆన్సర్ వచ్చి సల్ఫనిల్యూరియా. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఫ్యామిలీలో పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ షుగర్ అన్నది కామన్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఒకసారి వాళ్ళ యొక్క మెడిసిన్స్ చూడండి. సల్ఫనిల్యూరియా అన్నది గ్లింపెరైడ్ అనమాట. వీటి కింద ఎగ్జాంపుల్ సల్ఫనిల్యూరియా కింద వచ్చే మెడిసిన్స్లో గ్లింపెరైడ్. ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కాంట్రాఇండికేటెడ్ మెడిసిన్ ఏంటంటే సల్ఫనిల్యూరియా. ఇక్కడ ఆన్సర్ సల్ఫనిల్యూరియా. ఇదే ఒకవేళ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయితే ఏంటి? సల్ఫనిల్యూరియా ప్రెగ్నెన్సీలో కూడా కాంట్రాఇండికేటెడ్. ఎందుకంటే ఇది చాలా హైపోగ్లైసిమిక్ కండిషన్ని ఇస్తుంది, రిస్క్ అనమాట. హైపోగ్లైసిమియా ఎక్కువగా చేసేస్తుంది. ప్రోప్రానలాల్ అన్నది కూడా టెరటోజెనిక్ కాదు, నాన్ టెరటోజెనిక్. ప్రోప్రానలాల్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్లో ఇవ్వచ్చు. ఇది బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఇవ్వదు, రిస్క్ లేదు, మాల్ ఫార్మేషన్స్ అన్నది ఫామ్ అవ్వడం అలా అంతా ఏముండదు. నెక్స్ట్ సెఫలోస్పోరిన్ కూడా నాన్ టెరటోజెనిక్. ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ మెడిసిన్ కూడా యూస్ చేయొచ్చు, సెఫలోస్పోరిన్. అండ్ అదర్ యాంటీబయాటిక్స్ ఏమేమి ఇవ్వచ్చు అంటే యాంపిసిలిన్, నాన్ టెరటోజెనిక్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వగలిగిన యాంటీబయాటిక్స్ ఏమేమంటే యాంపిసిలిన్, అమాక్సిసిలిన్, పెన్సిలిన్ అండ్ అగుమెంటిన్, క్లిండామైసిన్. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా నాన్ టెరటోజెనిక్ ఎఫెక్ట్ ఉంటాయి. అంటే ప్రెగ్నెంట్ లేడీ యూజ్ చేయడం కారణంగా బేబీ మీద ఎలాంటి ప్రాబ్లం ఇవ్వదు, మాల్ ఫార్మేషన్స్ ఫామ్ అవ్వడం అన్నది ఉండదు. ఇంకా జిడోవిడిన్ అన్నది యాంటీవైరల్. ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇచ్చామంటే కొంచెం మైల్డ్ టెరటోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ ప్రెగ్నెంట్ లేడీస్ లేబర్ పీరియడ్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి డెలివరీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇది ఐవి ద్వారా ఇస్తుంటారండి. కంటిన్యూస్గా 1 hour అండ్ కంటిన్యూస్లీ ఇస్తుంటారు ఇలాగా. నెక్స్ట్ ఇది డెలివరీ అయిపోయిన తర్వాత ఈ బేబీస్కి 6 weeks వరకు ఇస్తారు. బేబీ బర్త్ అయిన పుట్టిన తర్వాత నుంచి 8 to 12 hours తర్వాత నుంచి ఈ మెడిసిన్ అన్నది స్టార్ట్ చేస్తారు, ఓరల్ సిరప్ ద్వారా ఇస్తారు. జిడోవిడిన్ అన్నది డెలివరీ టైంలో లేబర్ టైంలో హెచ్ఐవి పాజిటివ్ మదర్కి ఎందుకు ఇస్తారు అంటే తన ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడం కోసం, వర్టికల్ ట్రాన్స్మిషన్ జరగకుండా ఉండడం కోసం ఇది జిడోవిడిన్ అన్నది స్టార్ట్ చేస్తారు, ప్రొఫిలాక్సిస్ లాగా. అయితే స్టాప్ చేయదు, హెచ్ఐవిని అయితే కంప్లీట్లీ ఎరాడికేట్ చేయదు మదర్లో, కానీ
దీని యొక్క ఇన్ఫెక్షన్ రేట్, ఎయిడ్స్ యొక్క ఇన్ఫెక్షన్ రేట్ని మాత్రం తక్కువ చేస్తుంది. ఎయిడ్స్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా తక్కువ చేస్తుంది అన్నమాట. మీ సబ్స్క్రిప్షన్ అండ్ వ్యూసే నాకు ఎంకరేజ్మెంట్ అండి. మీరు ఎంత ఎక్కువ మంది చూస్తారు, నేను అంత ఎక్కువ వీడియోస్ చేయగలను, మోటివేషన్ అందుతుంది. ప్లీజ్ షేర్ ద వీడియోస్ టు మేక్ మై వర్క్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్.